డియర్ డాక్టర్ టీవీ మా బాబుకి 5 సంవత్సరాలు హార్ట్ లో హోల్ ఉందని డాక్టర్ గారు అన్నారు. ఇప్పుడు దీనికి సర్జరీ కాకుండా ఇతర ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు సమాధానం అందిస్తారు. పిల్లలకి రంధ్రాలు అనేవి పుట్టుకతో ఉంటాయండి. ఈ రంధ్రాలు అనేవి గుండెలో పైన 2 గదుల మధ్యలో ఒకటి, కింద 2 గదుల మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. వాటిని వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. షార్ట్ ఫామ్లో ఏఎస్డి, విఎస్డి అంటాం. అయితే వాడుక భాషలో రంధ్రం అనేది ప్రతి వ్యాధికి తగిలిస్తారు. అంటే చాలామందికి పల్మరీ స్టెనోసిస్ అని, అయోటిక్ స్టెనోసిస్ అని, ఇంకా రకరకమైన పుట్టుకతో వచ్చే వ్యాధులు ఉంటాయి గుండెలో. వీటిని కూడా రంధ్రాలు అనే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా డయాగ్నోసిస్ ఫస్ట్ థింగ్ తెలవాలండి. అయితే ఈ రంధ్రాలు నెంబర్ 1, ఒకవేళ రంధ్రమైనా కూడా ఏఎస్డి, విఎస్డి అయినా కూడా ఇవి ఎంత చిన్నగా ఉన్నాయి, వాటి వల్ల గుండె మీద ఎంత ఎఫెక్ట్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న రంధ్రాలను పూడ్చే అవసరం ఉండదు. అతి తక్కువ మందిలో చిన్న రంధ్రాలని పూడ్చే పరిస్థితి కలుగుతుంది. చాలామందికి మాత్రం చిన్న రంధ్రాలని వదిలేస్తాం. అంటే నువ్వేమీ చేయకున్నా కూడా అవి కూడా మిమ్మల్ని ఏమీ చేయవు. అంటే పుట్టినప్పటి నుంచి 70 ఏళ్ళు అవ్వచ్చు, 80 ఏళ్ళు అవ్వచ్చు, లైఫ్ ఎండ్ అయ్యే వరకు ఆ రంధ్రం మీతో పాటు ఉంటుంది, ఏమీ చేయదు. సో అలా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, రంధ్రం చాలా పెద్దగా ఉండి అవి గుండె వెడల్పుకు కారణమయ్యి మనిషికి లక్షణాలు కలుగుతాయి. అలాంటి సందర్భాల్లో ఆ రంధ్రాన్ని మనం ఏదో విధంగా ఐదర్ సర్జికల్గా క్లోజ్ చేయడం కానీ, మెడికల్గా అంటే వాస్తవానికి మెడికల్ కాదు, ఇంటర్వెన్షన్ అంటాం. సర్జరీ కాకుండా తొడ నుంచి ఒక వైర్తో పరికరం పంపించి ఆ రంధ్రాన్ని పూడ్చే అవకాశం అందరిలో ఉండదు, కొందరిలోనే ఉంటుంది. దానికి సూటబుల్ ఎనాటమీ అంటే లోపడున్న రంధ్రానికి చుట్టుపక్కల ఫ్రేమ్ ఎలా ఉంటుందో, ఆ రిమ్ అంటాం, అది ఎలా ఉంది అనేది ఎనాటమీని బట్టి సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా తొడ నుంచి పరికరం పంపించి పూడ్చే అవకాశం కొంతమందిలో ఉంటుంది. అలాంటి వీలు ఉన్న వాళ్ళకి ఆ విధంగా చేసే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందికి ఈ దశలో చేయకుండా, అంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైం చూసిన వెంటనే సర్జరీ కానీ ఈ డివైస్ క్లోజర్ కానీ చెప్పం, మళ్ళీ రమ్మంటాం, రెగ్యులర్గా చూస్తాం అనమాట. అది ఎఫెక్ట్ పడిన రోజున, ఎఫెక్ట్ పడుతుంది అన్న అనుమానం కలిగిన రోజున దానికి తగిన ఐదర్ సర్జరీ కానీ, ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ, లేదా ఈ పరికరంతో ముగియటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అయితే కొంతమందిలో చాలా చిన్న రంధ్రాలు పూడుకుపోతాయి. ఆ పూడుకునే అవకాశం మొదట సంవత్సరంలో చాలా ఎక్కువ ఉంటుంది. 7 సంవత్సరాల వరకు ఆ పూడుకునే అవకాశాలు ఉంటాయి. అయితే పూడుకోవడానికి చాలామంది ఏమనుకుంటారంటే మందుల వల్ల అవుతుంది అనుకుంటారు. అలా కాదు, దానంతటా అదే వయసు పెరిగే కొద్దీ పక్కనున్న ఆ రంధ్రం పక్కనున్న స్ట్రక్చర్స్ పెరిగి దాన్ని క్లోజ్ చేసేస్తాయి. దానంతటా అదే క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రతి రంధ్రాన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని రంధ్రాలని సమయానికి పూడ్చాలి. మీరు అలా చేయని పక్షంలో చేదాటిపోయే అవకాశాలు ఉంటాయి. అదేలాగా అంటే పెద్ద పెద్ద రంధ్రాలు గుండె గదుల్లో షంటింగ్ ఎక్కువయ్యి ఊపిరితిత్తులకు వెళ్ళే నాళాల్లో పల్మనరీ ఆర్టరీ అంటాం, దాంట్లో ప్రెషర్స్ పెరుగుతాయి, రక్తపోటు పెరుగుతుంది, దాన్ని పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్ అంటాం. అలాంటిది జరిగిన రోజున కొన్నిసార్లు చేదాటిపోతుంది. అంటే డాక్టర్ ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. వాళ్ళకి అల్ప ఆయుష్ తక్కువ అవుతుంది. అంటే అందరిలాగా జీవించడం కష్టంగా ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కాకుండా లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుంది. సో మెయిన్గా ఈ రంధ్రాలని ఏ విధంగా ట్యాకిల్ చేయాలనేది కార్డియాలజిస్ట్ని సంప్రదించి కార్డియాలజిస్ట్ చెప్పిన విధంగా పోవాలి.